మిస్ వరల్డ్ ముద్దుగుమ్మలను చూస్తే ఇప్పుడే దేవలోకం నుంచి భూమికి వచ్చిన దేవతల్లా కనిపిస్తారు. అయితే నిజానికి వారి దారి మొత్తం ముళ్ళబాట. ఒక్కొక్కరి జీవితం గురించి తెలిస్తే కన్నీళ్లు పెట్టాల్సిందే. అలాంటి పరిస్థితులను ఎదుర్కొని విశ్వ వేదికపై పోటీ పడే వారి పోరాట స్ఫూర్తి చూస్తే సెల్యూట్ చేయాల్సిందే. మిస్ వరల్డ్ 2025 పోటీలతో విశ్వనగరం హైదరాబాద్ కొత్త శోభ సంతరించుకుంది. మే 7 నుంచి 31 వరకు జరిగే మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ పోటీల్లో వివిధ దేశాలకు చెందిన సుందరిమణులు పాల్గొని అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే వారికి తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వటమే కాకుండా ప్రపంచమే ఆశ్చర్యపోయేలా పోటీలను నిర్వహిస్తోంది. అలాగే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలిసేలా వారితో వివిధ కార్యక్రమాలు చేస్తోంది. మరోవైపు పోటీలో పాల్గొని మిస్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకునేందుకు ముద్దుగుమ్మలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోటీలకు హాజరైన యువతులను చూస్తే దేవలోకం నుంచి ఇప్పుడే భూమికి దిగి వచ్చిన దేవతల్లా కనిపిస్తున్నారు. అయితే నిజానికి వారి దారి మొత్తం ముళ్లబాట. ఒక్కొక్కరి జీవితం గురించి తెలిస్తే కన్నీళ్లు పెట్టాల్సిందే. అలాంటి పరిస్థితులను ఎదుర్కొని విశ్వ వేదికపై పోటీ పడే వారి పోరాట స్ఫూర్తి చూస్తే సెల్యూట్ చేయక మానరు. ముఖ్యంగా మిస్ వరల్డ్ జాంబియా ఫెయిత్ బాల్వా జీవితం గురించి చూస్తే షాక్ అవ్వటం ఖాయం. 16 ఏళ్లకే అత్యాచారానికి గురై హక్కుల కోసం పోరాడుతున్న ఆమె జీవితం ప్రతి హృదయాన్ని కలిచివేస్తోంది. అందాల పోటీల్లో ముద్దుగుమ్మలు తమ జీవిత విశేషాలను పంచుకున్నారు. ఈ క్రమంలో మిస్ వరల్డ్ జాంబియా ఫెయిత్ బాల్వా సైతం తన గురించి చెప్పుకొచ్చారు. 16 ఏళ్లకే తన అత్యాచారానికి గురయ్యానంటూ చెప్పడంతో అక్కడున్న వాళ్లంతా నిశ్చేష్టులయ్యారు. And I'll tell you one thing. Coming from Africa and being the first child, I knew it was my responsibility to fend for the people I loved. But in this moment, I was young. My innocence was stripped away from me because I had to fend and stand for the people who needed me to. So I stood there, vulnerable, in a world that would strip me of my innocence. At the age of 16, I was almost a victim of early marriage. At the age of 16, I was raped. And this is a silence I kept with me for so many years because I didn't have the power to speak. Had I had the knowledge and understanding that it was okay to speak up, I would have. And after 8 years, I share my story today for one reason only. I stand as a mirror of reflection to the children who are broken, who believe that dreams are too cocked that they cannot dream or cannot achieve one sole purpose. I am the reflection of that broken still stands. 16 ఏళ్లకే మానభంగానికి గురయ్యానని, ఇన్నేళ్లుగా ఆ క్షోభను భరిస్తూనే గడిపేశానని ఫెయిత్ బాల్వా తెలిపారు. ఎందుకంటే తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడే శక్తి తనకు లేదని తెలిపింది. ఈ రోజు ఆ శక్తిని తాను పొందగలిగానని చెప్పుకొచ్చింది. అందుకే 8 ఏళ్ల తర్వాత ఈ సంఘటన గురించి చెబుతున్నానంది. ఎందుకంటే తాను జాంబియాలో అభాగ్యుల ప్రతిబింబంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చింది. మన నుంచి విద్యా నైపుణ్యాలను ఎవరూ తీసుకువెళ్లలేరని చాలా మంది చెబుతుంటారు. ఇది ముమ్మాటికి నిజమే. కానీ మనం చెప్పాల్సిన కథనం మార్చాల్సి ఉంది. విద్యతోనే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం మనకు శక్తినిస్తుంది. ఆ శక్తే మనం కోరుకున్న సమాజానికి నాంది పలుకుతుంది. దానికోసమే తన తపనంతా అంటూ చెప్పుకొచ్చింది. I've heard so many people say you can never change the world. I believe it's because you're chasing after perfection. But one thing we need to change is the narrative. And that's it. Because changing the world is one step at a time. My advocacy when it comes to education is I believe in one key. Education gives understanding. Understanding gives knowledge. And knowledge gives power. And that power is the one tool that each and every child should have as a birthright.
ర్యాంపుపై క్యాట్ వాక్ చేస్తూ తమ అందం అభినయంతో ఎంతో మందిని ఆకర్షిస్తారు మిస్ వరల్డ్ పోటీదారులు. ఈ పోటీ కేవలం అందానికి మాత్రమే కాదని, వారిలో ఉన్న సామాజిక సేవే వారిని ఫైనల్ రౌండ్ కు తెస్తుందని చాలా తక్కువ మందికి తెలుసు. కానీ వారిని ఆ విధంగా చేసేది మాత్రం వారి అనుభవమే. ప్రస్తుతం అందాల పోటీలో మెరుస్తున్న అనేక మంది జీవితంలో ఈ స్థాయికి రావటానికి ఎన్నో కష్టాలు, వేధింపులను ఎదుర్కొన్నారు. అలాంటి కొంతమంది అతివలు తమ ఆవేదన భరిత గాథలను విశ్వవేదికపై వినిపించారు.